ఎల్ క్లాసికోలో సిఎస్కే టీం చరిత్ర తిరగరాసింది. ముంబై వాంకడే స్టేడియంలో ఫర్ ది ఫస్ట్ టైం టార్గెట్ను డిఫెండ్ చేసుకుని ఒక అదిరిపోయే విక్టరీ కొట్టారు. మెయిన్లీ మ్యాచ్లో హిట్ మ్యాన్ రోహిత్ శర్మ సెంచరీ కొట్టినా సరే ముంబై టీం గెలవలేదంటే మనం అర్థం చేసుకోవచ్చు సిఎస్కే టీం ఎంత బాగా పెర్ఫామ్ చేసింది అనేది. ఎస్పెషల్లీ రెండు టీంలకు మేజర్ డిఫరెన్స్ మతీషా పత్రానా. ఇన్ఫాక్ట్ ఈ మాట మ్యాచ్ ముగిసిన తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యానే చెప్పాడు రెండు టీంలకు డిఫరెన్స్ మతీషా పత్రానా అని. సో ఇవే మాటలు మనం ఎంఎంఆర్ ఆర్సీబీ జట్ల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఫ్యాఫ్ డూప్లెసిస్ దగ్గర నుంచి విన్నాం. రెండు టీంల మధ్య మేజర్ డిఫరెన్స్ బూమ్రా అని చెప్పాడు. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఇవే మాటలు హార్దిక్ పాండ్యా నోటి నుంచి వచ్చాయి. అండ్ ఆ ఓట్స్ అయితే 100% కరెక్ట్. నిజంగా ఈ మ్యాచ్లో రెండు టీంలకు మేజర్ డిఫరెన్స్ మతీషా పత్రానా. అసలు మైండ్ బ్లోయింగ్ బౌలింగ్తో ఎంఐ రన్ చేసి మడత పెట్టేశాడు. క్రూషియల్ టైమ్స్లో వికెట్లు తీశాడు, అలాగే రన్స్ అని కూడా బాగా కంటైన్ చేశాడు. సో పత్రానా కోసం అయితే ఐ థింక్ ముంబై బ్యాట్స్మెన్ ప్రిపేర్గా లేరనుకుంటా. మెయిన్లీ మ్యాచ్కి ముందు స్టీఫెన్ ఫ్లెమింగ్ ఒక మైండ్ గేమ్ ఆడాడు. అదేంటంటే పత్రానా 100% ఫిట్గా లేదు, ఆడిస్తాం లేకపోతే లేదన్నట్టు చెప్పారు. బట్ తీరా చూసుకుంటే అతను ప్లేయింగ్ లెవెల్లోకి వచ్చేసాడు అండ్ అద్భుతంగా బౌలింగ్ చేసి ముంబై టీంకి షాక్ ఇచ్చాడు. సో ఇదైతే నిజంగా ఐపీఎల్ హిస్టరీలో టార్గెట్స్ని డిఫెండ్ చేసుకున్నప్పుడు వన్ ఆఫ్ ది బెస్ట్ స్పెల్స్ అని చెప్పుకోవాలి. ఎనిమిది మ్యాచ్లో అయితే ముంబై టీం టాస్ గెలిచి ముందుగా ఫీల్డింగ్ తీసుకున్నారు అండ్ వాళ్ళకి స్టార్ట్ చూసుకుంటే చాలా అద్భుతంగా వచ్చింది. సిఎస్కే వాళ్ళు ఏదో ప్రయోగం చేశారు, గైక్వాడ్ని కాకుండా రహానేని ఓపెనర్గా పంపారు. బట్ అది అస్సలు వర్కౌట్ కాలేదు. ఎస్పెషల్గా ఇనిషియల్గా చూసుకుంటే పవర్ ప్లేలో మహమ్మద్ నబీ చాలా బాగా బౌలింగ్ చేశాడు. అలాగే బుమ్రాతో పాటు కాజ్జే కూడా పవర్ ప్లేలో చాలా మంచిగా బౌలింగ్ చేశారు. సో సిఎస్కే టీంకి అయితే అంత మంచి స్టార్ట్ రాలేదు. ఈవెన్ రచిన్ రవీంద్ర కూడా 21 రన్స్ కొట్టినప్పటికీ 16 బాల్స్ ఆడాడు. బట్ సిఎస్కే టీంకి మొమెంటం తీసుకొచ్చింది మాత్రం రుతురాజ్ గైక్వాడ్. నెంబర్ 3లో బ్యాటింగ్కి వచ్చి మైండ్ బ్లోయింగ్ బ్యాటింగ్ చేశాడు. అసలు ఇలాంటి మెయిన్ మ్యాచ్లో కెప్టెన్ దగ్గర నుండి ఎలాంటి నాక్ రావాలో అలాంటి అద్భుతమైన నాక్ ఆడాడు. సో పవర్ ప్లేలో తక్కువ స్కోర్ వచ్చేలా ఉంది, ఇదేంటబ్బా అనుకుంటున్న టైంలో రుతురాజ్ గైక్వాడ్ యాక్సలరేట్ చేయడం మొదలుపెట్టాడు. చాలా తెలివిగా బౌలర్స్ని పిక్ చేస్తే కళ్ళు చెదిరి సిక్సర్లు కొట్టాడు. ఎస్పెషల్ అతని బ్యాటింగ్లో ఫీల్డ్ మ్యానిపులేషన్ అయితే భలే ఉంది. ఫీల్డర్స్ ఎక్కడైతే లేరో ఎగ్జాక్ట్లీ ఆ గ్యాప్స్లోకి బాల్ని కొట్టేవాడు. మీలా పాయింట్ రీజన్ నుండి చాలా బౌండరీస్ కొట్టాడు. అలాగే అతను కవర్స్ పై నుండి కొట్టిన ఒక 6 చూసి ధోని కూడా ఒక రకమైన రియాక్షన్ ఇచ్చాడు. సో గైక్వాడ్ అయితే నిజంగా ఒక కెప్టెన్ ఒక ఆడాడని చెప్పాలి. ఇక అతనితో పాటు శివం దుబే మరోసారి ఇచ్చి పడేశాడు. అసలు అతను బ్యాటింగ్ వచ్చిన తర్వాత ముంబై కెప్టెన్ స్పిన్నర్స్కే బాల్ ఇవ్వలేదు. బట్ స్టిల్ దుబే అయితే తన రేంజ్ పవర్ హిట్టింగ్ ఎక్కడా కూడా మానలేదు. నేను స్పిన్ బౌలింగ్నే కాదు పేస్ బౌలింగ్ని కూడా చెత్త కొట్టగలని మరోసారి ప్రూవ్ చేశాడు. సో రీసెంట్గా మన వీడియోస్ కింద నేను ఒక కామెంట్ చూసా దుబే గురించి. అతనికి వరల్డ్ కప్లో 140+ స్పీడ్ వేసే బౌలర్ని తీసుకొచ్చి బౌన్సర్ వేస్తే అవుట్ అయిపోతారని చెప్పి కామెంట్ చేశారు. దుబే ఒక స్పిన్ హిటర్ మాత్రమే పేస్ బౌలింగ్ని కొట్టలేడు అన్నట్టు పోర్ట్రే చేశారు. బట్ ఆ కామెంట్ పెట్టిన వాళ్ళకి ఈరోజు ఆన్సర్ దొరికింది అనుకుంటా. బుమ్రా మరియు కాజ్జే లాంటి బౌలర్స్ ఈ మ్యాచ్లో 140+ స్పీడ్తో బౌలింగ్ చేశారు. బట్ స్టిల్ దుబే వాళ్ళ బౌలింగ్లో సర్వైవ్ కాగలిగాడు, అలాగే మంచిగా రన్స్ కూడా కొట్టాడు. సో సిఎస్కే టీంకి పవర్ ప్లేలో 48 రన్స్ మాత్రమే వచ్చాయి. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం మిడిల్ ఓవర్స్లో చాలా రన్స్ కొట్టారు. మెయిన్లీ 10 ఓవర్ స్టార్టింగ్ నుండి 15 ఓవర్ ఎండింగ్ వరకు చూసుకుంటే ఈ 6 ఓవర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఏకంగా 84 రన్స్ కొట్టారు. అది కూడా ఒక వికెట్ లాస్ అవ్వకుండా. సో ఈ మిడిల్ పేజ్ సిఎస్కే ఇన్నింగ్స్ మొత్తాన్ని మార్చేసిందే. గైక్వాడ్ మరియు దుబే కలిసి 7.1 ఓవర్స్లోనే ఏకంగా 90 పరుగుల పార్ట్నర్షిప్ నెలకొల్పారు. విచ్ మీన్స్ వాళ్ళు ఓవర్కి అరౌండ్ 14 పరుగులు చెప్పుని కొట్టారు. సో ఈ మిడిల్ పేజ్లో అయితే ముంబై బౌలర్స్ చాలా స్ట్రగుల్ అయ్యారు. కానీ ఎప్పట్లోనే బుమ్రా వచ్చి డెత్ ఓవర్స్లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఎస్పెషల్లీ రుతురాజ్ గైక్వాడ్ అవుట్ అయిపోయిన తర్వాత వాళ్ళ మొమెంటం కట్ అయిపోయింది. నెంబర్ 5లో బ్యాటింగ్ వచ్చిన డారెల్ మిచెల్ ఎఫెక్టివ్గా బ్యాటింగ్ చేయలేకపోయాడు. అట్ ది సేమ్ టైం దుబే కూడా ఎక్కువ స్ట్రైక్ దొరకలేదు అతనంతసేపు. సో ఒక టైంలో ఈజీగా 200 కొడుతుంది అనుకున్న సిఎస్కే టీం ఆ తర్వాత స్లో అయిపోయింది. కానీ లాస్ట్ ఓవర్లో సిఎస్కే టీం మొమెంటం మొత్తం మారిపోయింది. ఆ ఓవర్లో ఓజీ ఫినిషర్ ఎంఎస్ ధోని వచ్చి మామూలుగా ఫినిష్ చేయలేదు. అసలు దాన్ని రావడం ఏంటి, వరుసగా 3 సిక్స్లు కొట్టడం ఏంటి. నిజంగా ధోని ఫినిషింగ్ టచెస్ చూసాక నాకైతే మిచెల్ ఎందుకు త్వరగా అవుట్ కాలేదని బాధేసింది. సో లిటరల్ ఎంఎస్ ధోని అయితే 200 రాదనుకున్న సిఎస్కే కొన్ని 200 దాటించాడు. కేవలం 4 బాల్స్లోనే 20 రన్స్ కొట్టాడు. మిగిలిన అతను కొట్టిన 3 సిక్స్లో ఒకటి వరల్డ్ కప్ ఫైనల్లో కొట్టిన 6కి మ్యాచ్ అయ్యేలా ఉంది. సో ధోని లిటిల్ క్యామ్ ఇన్నింగ్స్ అయితే సిఎస్కే టీమ్ స్కోర్ 200 దాటేలా చేసింది. వాళ్ళు లాస్ట్ ఓవర్లో ఏకంగా 26 రన్స్ కొట్టారు. అదే ధోని ఫినిషింగ్ టచ్ ఇవ్వకపోయిందంటే సిఎస్కే స్కోర్ 190 లేదా 195 వరకు వెళ్ళేది అంతే. విచ్ మీన్స్ వాళ్ళకి సైకలాజికల్గా అడ్వాంటేజ్ వచ్చేది కాదు. సో మహేంద్రుడి కోసం ముంబై క్రౌడ్ గట్టిగా వెయిట్ చేసింది అండ్ ధోని వాళ్ళకి వచ్చి పర్ఫెక్ట్ రీట్ ఇచ్చాడు. బట్ ఎనివే క్రెడిట్ మాత్రం గైక్వాడ్ మరియు దుబే పార్ట్నర్షిప్కి ఎక్కువ ఇవ్వాలి. వీళ్ళిద్దరు అసలు మిడిల్ ఓవర్స్లో సిఎస్కే ఇన్నింగ్స్ని కంప్లీట్లీ టర్న్ చేశారు. గైక్వాడ్ 40 బంతులు 69 పరుగులు కొడితే దుబే 38 బంతులు 66 పరుగులు చేశాడు. అండ్ వీళ్ళ బ్యాటింగ్లో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇద్దరు కూడా 170+ స్ట్రైక్ రేట్తో బ్యాటింగ్ చేశారు. సో సిఎస్కే టీం అయితే 4 వికెట్స్ కోల్పోయి 206 రన్స్ కొట్టింది. బట్ ఈ గ్రౌండ్ ప్రకారం చూసుకుంటే ఇది పార్ స్కోర్ మాత్రమే. అంటే ఇక్కడ నార్మల్గానే 200 స్కోర్ చాలా ఈజీగా అచీవ్ చేస్తూ ఉంటారు. బట్ లాస్ట్ ఓవర్లో ధోని ఫినిషింగ్ టచ్ వల్ల మూమెంటం మాత్రం సిఎస్కే డ్రెస్సింగ్ రూమ్ వైపు వెళ్ళింది. ఇక ముంబై బౌలింగ్ విషయానికి వస్తే మళ్ళీ ఒకటే పేరు, జస్ప్రీత్ బుమ్రా మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 4 ఓవర్స్లో 27 రన్స్ మాత్రం ఇచ్చాడు. బట్ సిఎస్కే బ్యాట్స్మెన్ చేసిన బెస్ట్ థింగ్ ఏంటంటే అతనికి వికెట్లు ఇవ్వలేదు. సో మనం ప్రివ్యూ వీడియోలో మాట్లాడుకున్నాం బుమ్రా బౌలింగ్లో రన్స్ కొట్టకపోయినా పర్లేదు, బట్ అతనికి వికెట్లు ఇవ్వకూడదని. ఎందుకంటే వికెట్స్ ఇచ్చినప్పుడు బుమ్రా కంప్లీట్గా టేక్ ఓవర్ చేసేసుకుంటాడు. ఇంకా అసలు బ్యాటింగ్ టీంకి ఊపిరి ఆడకుండా చేస్తాడు. కానీ సిఎస్కే బ్యాట్స్మెన్ అతనికి వికెట్ లేకుండా చాలా మంచి పని చేశారు. ఇక అదంతా పాటు మహమ్మద్ నబీ 3 ఓవర్స్లో 19 పరుగులు మాత్రం ఇచ్చాడు.
అలాగే కాజియా చూసుకుని 4 ఓవర్స్లో 35 రన్స్ ఇచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. సో వాళ్ళ ముగ్గురికి అయితే చాలా బాగా బౌలింగ్ పడింది. బట్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా చేసిన మిస్టేక్ ఏంటంటే చాలా డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. ఇంకా శివం దుబే వచ్చిన తర్వాత స్పిన్నర్స్కి బౌలింగ్ ఇవ్వడమే మానేశాడు. సో వాళ్ళ ప్లాన్ ఏంటంటే శివం దుబే అన్నప్పుడు స్పిన్నర్స్కి బౌలింగ్ ఇవ్వకూడదు. బట్ అది ఎగ్జిక్యూట్ చేసినా కానీ వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాలేదు. శివం దుబే పేస్ బౌలర్స్ని కూడా కొట్టాడు. సో అలాంటి టైంలో ఎందుకని ఒక స్పిన్ బౌలర్ని ట్రై చేయలేదో నాకు అర్థం కాలేదు. అండ్ మ్యాచ్ తర్వాత తను చేసిన ఈ పనిని సమర్థించుకున్నాడు. దుబేకి అగెనిస్ట్గా స్పిన్నర్స్ చేత బౌలింగ్ చేయించుంటే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేదని చెప్పుకొచ్చాడు. బట్ స్టిల్ స్ట్రాంగ్ లెవెల్ స్పిన్నర్స్కి ఒక్క ఓవర్ అయినా ట్రై చేసి ఉండాల్సిందే. గోపాల్ చూసుకుని నబీ చూసుకుని ఇద్దరు కూడా బాగా బౌలింగ్ చేశారు. ఎస్పెషల్లీ నబీ ఒక రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కాబట్టి దుబేకి మంచి మ్యాచ్అప్ అయి ఉండేవాడు. సో ఈ మ్యాచ్లో హార్దిక్ పాండ్యా క్యాప్టెన్సీ విషయంలో నాకు నచ్చిన ఒక్క పని 2 డిఫెన్సివ్గా క్యాప్టెన్సీ చేశాడు. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే అతను డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేయడం. సో దీని గురించి అయితే మనం చాలా కాలం నుంచి మాట్లాడుకుంటున్నాం. హార్దిక్ పాండ్యా సేఫ్ ఓవర్స్లోనే బౌలింగ్ చేస్తున్నాడు, డెత్ ఓవర్స్లో బౌలింగ్ చేయట్లేదని చెప్పి. బట్ ఈ మ్యాచ్లో మాత్రం అతను ట్రై చేశాడు. ఓవర్ నెంబర్ 16లో బౌలింగ్ వేశాడు అండ్ ఓవర్ చాలా సక్సెస్ఫుల్గా వేశాడు. ఐ థింక్ 2 రన్స్ మాత్రమే ఇచ్చి గైక్వాడ్ వికెట్ తీసుకున్నాడు. బట్ ఆ లాస్ట్ ఓవర్లోనే మొత్తం కంప్ అయిపోయింది. ఫస్ట్ 2 బాల్స్ సరిగ్గానే వేసినా ఆ తర్వాత 3 బాల్స్ మాత్రం ధోని స్లాట్లో వేశాడు. బట్ ఏమో అతను ఓవర్ కావాలనుకుంటే మధ్య వాళ్ళు అయితే షెఫర్డ్ చేత వేయించి ఉండొచ్చు. బట్ హార్దిక్ పాండ్యా హిమ్సెల్ఫ్ రిస్క్ తీసుకుని వేశాడు. సో తన బౌలింగ్ ఎక్స్పోజ్ అవుతుందని తెలిసినా సరే లాస్ట్ ఓవర్లో బాల్ తీసుకుని హార్దిక్ పాండ్యా వేయడం నిజంగా అప్రిషియేట్ చేయదగ్గ విషయం. బట్ టు బీ ఫ్రాంక్ లాస్ట్ ఓవర్లో రన్స్ని కాస్త కంటైన్ చేసి ఉంటే సరిపోయేది. మరీ 26 రన్స్ అవ్వకుండా ఒక 10 పరుగులు 15 పరుగులు ఇచ్చింటే పరిస్థితి వేరేలా ఉండేది. సో హార్దిక్ పాండ్యా అయితే 2 వికెట్లు తీశాడు కానీ తను వేసిన 3 ఓవర్స్లో ఏకంగా 43 రన్స్ ఇచ్చాడు. బట్ ఇన్వాల్వ్ చేసింగ్ విషయానికి వస్తే మాత్రం ఎప్పట్లోనే బ్లిస్టరింగ్ స్టార్ట్ వచ్చింది. ఓపెనర్స్ ఇద్దరు ఫస్ట్ వికెట్కి 70 రన్స్ పార్ట్నర్షిప్ పెట్టారు. మెయిన్లీ పవర్ ప్లేలోనే 63 రన్స్ కొట్టారు. సో రోహిత్ చూసుకున్న ఇషాన్ కిషాన్ చూసుకున్న పవర్ ప్లేలో మంచి ఇంటెంట్తో బ్యాటింగ్ చేశారు. మెయిన్ హిట్మెన్ రోహిత్ శర్మ అయితే ముంబై బ్యాటింగ్లో 1 మ్యాన్ షో చూపించాడు. అసలు ఒక ఎండ్లో 25పై చివరి వరకు బ్యాటింగ్ చేసి ఐపీఎల్ కెరియర్లో 2వ సెంచరీ కొట్టాడు. సో చాలా కాలం నుండి ఐపీఎల్లో రోహిత్ శర్మ బ్యాటింగ్ మీద విమర్శలు వస్తున్నాయి. బట్ ఈ మ్యాచ్లో అతను వాటన్నింటికీ తన సెంచరీతో సమాధానం చెప్పాడు. మెయిన్లీ బిగ్ టార్గెట్ చేసింగ్లో అతను 63 బాల్స్లో 105 రన్స్ కొట్టాడు. సో రోహిత్ మరి కిషాన్ బ్యాటింగ్ చేస్తున్నంతసేపు ముంబై టీం అయిపోయి మ్యాచ్ ఉంది. ఈవెన్ పత్రాన వచ్చి ఒక ఓవర్లో 2 వికెట్లు తీసినప్పటికీ ఆ తర్వాత వర్మ మరియు శర్మ మధ్య మంచి పార్ట్నర్షిప్ వచ్చింది. వీరిద్దరూ స్టడీగా ముంబై టీంని టార్గెట్ వైపు తీసుకెళ్లారు. మెయిన్లీ మిడిల్ పేజ్లో జడేజా లాంటి ఒక డేంజరస్ స్పిన్నర్స్ని బాగా కౌంటర్ అటాక్ చేశారు. రోహిత్ శర్మ అయితే ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేస్తూ స్విచ్ ఇట్లు రివర్స్ షీప్లు కూడా కొట్టాడు. సో పత్రాన్ అయితే డెఫినెట్లీ ఒక ఓవర్లో స్కై మరి ఇషాన్ కిషన్ అవుట్ చేసి కొంతవరకు మొమెంటం బ్రేక్ చేసినట్టే కనిపించింది. బట్ అగైన్ శర్మ మరి వర్మ మధ్య 60 పరుగుల పార్ట్నర్షిప్ వచ్చింది. అండ్ ఈ పార్ట్నర్షిప్ వల్ల ముంబై టీం కంప్లీట్గా గేమ్ను కంట్రోల్ చేస్తున్నట్టు కనిపించింది. కానీ ఎప్పుడైతే 20 బంతులు 31 పరుగులు చేసిన వర్మ అవుట్ అయ్యాడో ఆ తర్వాత సినిమా మారిపోయింది. మెయిన్లీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా మరియు రోహిత్ శర్మ వీళ్ళిద్దరూ చాలా స్లోగా బ్యాటింగ్ చేశారు. ఇన్ఫాక్ట్ వీళ్ళిద్దరూ కలిసి 10 బంతులు ఆడితే 4 పరుగులు మాత్రమే వచ్చాయి. సో టు బీ ఫ్రాంక్ హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ వచ్చిన తర్వాత ముంబై టీం యొక్క మొమెంటం బ్రేక్ అయిపోయింది. అప్పటి వరకు ఫాస్ట్గా ఆడిన రోహిత్ శర్మ కూడా కొంతవరకు డిఫెన్సివ్ మోడ్లోకి వెళ్ళిపోయాడు. అట్ ది సేమ్ టైం ఈ పీరియడ్లో సిఎస్కే బౌలర్స్ చాలా కట్టుదిట్టంగా బౌలింగ్ చేశారు. షార్దుల్ దగ్గర అయితే ఒక ఓవర్లో కేవలం 2 రన్స్ మాత్రమే ఇచ్చాడు. సో వీళ్ళిద్దరి మధ్య వచ్చిన 10 బంతులు 4 పరుగుల పార్ట్నర్షిప్ అయితే ముంబై టీంని బ్యాక్ ఫుట్ మీద పెట్టింది. అలాగే చివరిలో చూసుకున్న రోహిత్ శర్మకి అంత మంచి సపోర్ట్ రాలేదు. మరి ముఖ్యంగా టీమ్ డేవిడ్ 2 సిక్స్లు కొట్టగానే అవుట్ అయిపోవడం బిగ్గెస్ట్ మైనస్ పాయింట్. అదే రోహిత్కు తోడు డేవిడ్ చివరి వరకు ఉండుంటే ఖచ్చితంగా ముంబై టీం ఈ మ్యాచ్లో గెలిచి ఉండేది. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే తిలక్ వర్మ అవుట్ అయిపోయిన తర్వాత రోహిత్ శర్మకు సరైన సపోర్ట్ రాలేదు. షెఫర్డ్ చూసుకున్న నబీ చూసుకున్న చివరిలో చాలా స్ట్రగుల్ అయ్యారు. ఇన్ఫాక్ట్ నబీ, షెఫర్డ్ మరియు పాండ్యా వీళ్ళ ముగ్గురు కలిసి 15 బంతులు ఆడి 7 పరుగులు మాత్రమే చేశారు. సో ఈ మ్యాచ్లో ముంబై టీం ఓడిపోవడానికి వీళ్ళ ముగ్గురు ఫెయిల్యూర్ కూడా వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్స్. బట్ అయినా వీడియో స్టార్టింగ్లో చెప్పుకున్నట్టు క్రెడిట్ ఖచ్చితంగా పతిరాణాకి ఇవ్వాలి. అతను 4 ఓవర్స్లో 28 రన్స్ మాత్రమే ఇచ్చి 4 వికెట్స్ తీసుకున్నాడు. మెయిన్లీ ఐపీఎల్ హిస్టరీలో 4 ఫర్ తీసిన ది యంగెస్ట్ బౌలర్గా రికార్డుని క్రియేట్ చేశాడు. సో తనైతే ఈ మ్యాచ్లో ఒక మినీ బూమ్రాలా బౌలింగ్ చేశాడు. లాస్ట్ మ్యాచ్లో ఆర్సీబీ మీద బూమ్రా లాంటి బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లాస్ట్ డీస్ దింపేశాడు. ఎస్పెషల్లీ టార్గెట్ని డిపెండ్ చేసుకునే విషయంలో ఎంత మంచి బౌలింగ్ అంటే మామూలు విషయం కాదు. సో డెత్ ఓవర్స్లో రోహిత్ శర్మ ఎంత గట్టి కొడదామని ట్రై చేసినప్పటికీ పత్రాన మాత్రం అద్భుతంగా బౌలింగ్ చేయడం వల్ల వర్కౌట్ కాలేదు అతనికి. మెయిన్లీ ముంబై టీం మ్యాచ్ గెలవాలంటే 18 బంతులు 53 పరుగులు చేయాలి. సో అలాంటి టైంలో 18 ఓవర్లో బౌలింగ్ చేయడానికి వచ్చిన పత్రాన ఆ ఓవర్లో కేవలం 6 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ ఈ ఓవరే ముంబై టీం నుండి గేమ్ని కంప్లీట్గా లాగేసుకుంది. ఇన్ఫాక్ట్ ఓవర్లో పత్రాన ఒక మైండ్ బ్లోయింగ్ బౌల్తో షెఫర్డ్ను క్లీన్ బౌల్ కూడా చేశాడు. సో 18th ఓవర్లో కనుక ఒక 15 రన్స్ వచ్చి నుండి పరిస్థితులు వేరేలా ఉండేవి. ఇక అతనితో పాటు తుషార్ దేశపాండే మరోసారి అద్భుతంగా బౌలింగ్ చేశాడు భయ్య. నిజంగా ఈ సీజన్లో సిఎస్కే టీంకి అతని బౌలింగ్ ఒక రెవల్యూషన్లో తయారైంది. ఈ మ్యాచ్లో 4 ఓవర్స్లో 29 రన్స్ మాత్రమే ఇచ్చి 1 వికెట్ తీసుకున్నాడు. మెయిన్ ఇనిషియల్గా పవర్ ప్లేలో చూసుకుంటే అతను బాల్ని చాలా బాగా స్వింగ్ చేశాడు. సో నేనైతే తుషార్ దేశపాండే నుండి ఈ రేంజ్ బౌలింగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక షార్దుల్ చూసుకున్న మిడిల్ ఓవర్స్లో చాలా బాగా బౌలింగ్ చేశాడు. హైలైట్ ఏంటంటే ముందు చెప్పుకున్నట్టు రోహిత్ శర్మ మరియు హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఒక ఓవర్లో 2 రన్స్ మాత్రమే ఇచ్చాడు. అండ్ అదైతే ముంబై టీం యొక్క చేజింగ్లో మొమెంటంని చాలా వరకు బ్రేక్ చేసింది. సో పత్రానకు సపోర్ట్గా దేశపాండే మరియు ఠాకూర్ ఇద్దరు కూడా చాలా మంచి బౌలింగ్ చేశారు. ఎనివే మ్యాచ్లో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ ఓడిపోయినా సరే రోహిత్ శర్మ 100కి అయితే చాలా మంది హ్యాపీగా ఉంటారు. నేనైతే పర్సనల్లీ వరల్డ్ కప్కి ముందు రోహిత్ శర్మ మరియు విరాట్ కోహ్లీ రన్స్ కొట్టడానికి చాలా ఎంజాయ్ చేస్తున్నాను. వీళ్ళిద్దరు ఇప్పుడు ఆరెంజ్ క్యాప్ రేస్లో టాప్ 5లో ఉన్నారు. సో T20 వరల్డ్ కప్కి ముందు మన ఇద్దరు ప్రైమ్ బ్యాట్స్మెన్ ఇంత మంచి ఫామ్లో ఉండడం నిజంగా చాలా శుభపరిణామం. అయితే ఒక బ్యాచ్ గురించి మనకు తెలిసిందే కదా,
మన కోహ్లీ సెంచరీ కొట్టినప్పుడు సెల్ఫీ సెంచరీ అన్నారు, ఇప్పుడేమో రోహిత్ శర్మ సెంచరీ కొట్టినప్పుడు కూడా సెల్ఫీ సెంచరీ అంటున్నారు. సో ఈ టాక్సిక్ బ్యాచ్ ఏదైతే ఉందో వాళ్ళకి ఇంకా చెప్పలేం మనం. రోహిత్ శర్మ ఆల్మోస్ట్ 167 స్ట్రైక్ రేట్తో సెంచరీ కొడితే దాన్ని సెల్ఫీస్ ఇన్నింగ్స్ అంటున్నారు కొంతమంది. అండ్ ఆల్సో రోహిత్ శర్మ స్లో బ్యాటింగ్ వల్ల మ్యాచ్ ఆడిపోయింది అని చెప్పి పేర్లు పెడుతున్నారు. కానీ వాళ్ళు హార్దిక్ పాండ్యా లాస్ట్ ఓవర్లో 26 పరుగులు ఇవ్వడం, అలాగే 6 బంతులు 2 పరుగులు చేయడం కనబడదు. సో ఒకప్పుడు చూసుకుంటే మంచిగా రన్స్ కొట్టే వాళ్ళకి పేరు వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైందంటే మన ఇండియన్ బ్యాట్స్మెన్ సెంచరీ కొడితే అది సెల్ఫీ సెంచరీగా మారిపోతుంది. టీం కోసం ఆడతలేదు, పర్సనల్ మైల్ స్టోన్స్ కోసం ఆడుతున్నారని చెప్పి పేరు పెట్టేస్తున్నారు. ఒక్కడు నిలబడి 105 పరుగులు చేస్తే సరిపోదు, అతను ఇంకా ఎక్కువ కొట్టాలి, ఇంకా స్పీడ్గా ఆడాలి. కానీ అదే రెండులో బ్యాట్స్మెన్ సపోర్ట్ ఇచ్చారో లేదో చూడరు. సో రోహిత్ శర్మ మిడిల్ పేస్లో స్లోగా ఆడడానికి కారణం వికెట్లు పడిపోవడం. ఇన్ఫాక్ట్ ఇలా వికెట్లు పడినప్పుడు అతను ఇన్నింగ్స్ని యాంకర్ చేశాడు. అతని రన్లో ఉన్న బ్యాట్స్మెన్ పవర్ హిట్టింగ్ చేయాలి. మేలీ టిమ్ డేవిడ్ కొట్టినట్టు షెఫర్డ్, నబీ మరియు పాండ్యా వీళ్ళ ముగ్గురు కూడా తలో 6 కొట్టుంటే మ్యాచ్ గెలిచేసేవాళ్ళు. సో ఇక్కడ మ్యాటర్ ఏంటంటే సెల్ఫిష్ అండ్ ట్రోల్ చేసే వాళ్ళకి క్రికెట్ నాలెడ్జ్ లేదు, ఏదో ఆఫ్ నాలెడ్జ్తో తమకు నచ్చినట్టు కామెంట్స్ చేసుకుంటున్నారు. ఇవి అన్ని పక్కన పెడితే మ్యాచ్ తర్వాత పాయింట్స్ టేబుల్ చూసుకుంటే సిఎస్కే టీం 8 పాయింట్లతో నెంబర్ 3 స్పాట్ని పదిలం చేసుకున్నారు. మెయిన్ ఇప్పుడు వాళ్ళ నెట్ రన్ రేట్ కూడా +0.7కి వెళ్ళింది. కానీ ముంబై టీం చూసుకుంటే 4వ పరాజయం 9వ స్థానంలోకి పడిపోయారు. అలాగే వాళ్ళు మ్యాచ్లో 20 పరుగులు దాటి ఓడిపోవడం వల్ల నెట్ రన్ రేట్ కూడా కొంచెం తగ్గింది. ఇక మ్యాచ్లో అద్భుతమైన బౌలింగ్ స్పెల్ వేసిన పతిరానికి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాగే క్యాప్స్ విషయానికి వస్తే ఎలాంటి మార్పు లేదు. ఆరెంజ్ క్యాప్ విరాట్ కోహ్లీ చేతిలోనే ఉంది. 319 పరుగులతో టాప్ ప్లేస్లో ఉన్నాడు. బట్ రోహిత్ శర్మ మ్యాచ్లో సెంచరీ ద్వారా లిస్టులో 4వ ప్లేస్కి వచ్చాడు. ఇక పర్పుల్ క్యాప్ విషయానికి వచ్చిన ఎలాంటి మార్పు లేదు. 11 వికెట్లతో చాహల్ టాప్ ప్లేస్లో ఉన్నాడు.